హాయ్. మన ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో హామీ ఇచ్చిన వాటికి అండ్ పార్టీకి ఒక పొలిటికల్ ఎజెండా ఉంటుంది. ఆ పొలిటికల్ ఎజెండాని సస్టైన్ చేసుకోవటానికి అరాకొర నిధులను బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి అన్నది వాస్తవం. ఈ వీడియో చూస్తున్న చాలామందికి బడ్జెట్ అంటే చాలామందికి తెలియదు. అసలు ఈ నిధులేంటి, ఇవన్నీ ఏంటి అంటే ఏదో జగన్ మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, అసలు ఏంటి అనే వాళ్ళకు చిన్న ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ 1 ఇయర్కి మన ఇంట్లో జరగబోతున్న ఖర్చులు ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి, ఎవరెవరి ఖర్చులకు ఎంత ఉంటే బాగుంటుంది అని చెప్పి ముందే ఫాదర్ ఒక బడ్జెట్ కేటాయిస్తాడు. చూడు, నీ స్కూల్ ఎడ్యుకేషన్కి నెక్స్ట్ కమింగ్ ఇయర్ నేను 1 lakh ఖర్చు పెడతాను, నీ స్కూల్ ఎడ్యుకేషన్కి నెక్స్ట్ కమింగ్ 1 ఇయర్లో ఒక 50,000 ఖర్చు పెడతానని పిల్లలకి ఎలాగైతే ఫాదర్ పంచుతాడో, ఎలా ప్లాన్ చేసుకుంటాడో, తనకున్న ఆదాయాన్ని తనకు వస్తున్న లోన్స్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మన ముఖ్యమంత్రి గారు అలాంగ్ విత్ అడ్మినిస్ట్రేషన్ అంటే వీళ్ళు ఉంటారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు, వీళ్ళలో కొంతమందిని సెక్రటరీస్ ఉంటారు, వీళ్ళందరినీ హెల్ప్ తీసుకొని ఒక బడ్జెట్ని రూపొందిస్తారు. రకరకాల మంత్రిత్వ శాఖలు ఉంటాయి. ఆ మంత్రిత్వ శాఖలకు కావాల్సిన డబ్బును ఎవరికి ఎంత కావాలని వాళ్ళని అడుగుతారో, వాళ్ళు ఇంత కావాలి అని చెప్తారు. వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకున్న స్కీమ్స్ని బేస్ చేసుకుని ఒక డబ్బును రెడీ చేసి ఆ డబ్బును ఈ డబ్బు నేను మీకు ఇంత ఇస్తాను అని చెప్పడానికి ఒక డాక్యుమెంట్ రెడీ చేస్తారు. అదే బడ్జెట్ డాక్యుమెంట్. సో ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం దాదాపు సూపర్ 6 అనే పేరుతో ఆల్మోస్ట్ 85,000 కోట్ల విలువైన హామీలు ఇచ్చింది. ఇంత పెద్ద మొత్తం అంటే నేను జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టారు, అది అందరికీ విన్నారు. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లుగా పవర్లోకి రాగానే మాట నిలబెట్టుకుంటాను, మడమ తిప్పను అని ఒక స్లోగాన్ని నిజం చేసుకోవటం కోసము, బేసికల్లీ మన స్వతంత్రం రాకముందు నుంచి మన దేశంలో రాజకీయాలు ఎలా జరుగుతాయి అంటే, 5 ఏళ్ళు ప్రభుత్వాలు ఉన్నాయనుకోండి, 5 ఏళ్లలో ఒక 10 హామీలు ఇచ్చారు, లాస్ట్ 2 ఏళ్లలో మొదలు పెడతారు. ఎందుకంటే ముందు 3 ఏళ్ళు గత ప్రభుత్వం మీద నిందలు తోస్తా, లాస్ట్ 2 ఏళ్లలో ఆ హామీలను అలా 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 ఫేజెస్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ 3-4 నెలలకు, ఎలక్షన్కి 3-4 నెలలు ఉండగా ఈ హామీలన్నీ మొదలై, ఇదిగో నెక్స్ట్ మాకు ఓటేస్తే ఈ హామీలన్నీ ఇంప్లిమెంట్ చేస్తామంటారు. నెక్స్ట్ ఓటేస్తే ఇంప్లిమెంట్ కొంతవరకు అయ్యే అవకాశాలు ఉంటాయి, ఓటేయకపోతే ఆ పథకాలన్నీ పోతాయి, మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో, గత 5 ఏళ్లుగా పవర్లోకి రాగానే ఎవడు ఒక మాట మాట్లాడకుండా అన్ని హామీలు ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టాడు. నిన్న ఆయన క్యాలెండర్ చెప్తున్నారు. ఆ క్యాలెండర్ విన్నాక ఒక క్షణం నాకు ఆశ్చర్యం వేసింది, కొంతవరకు నాకు బోర్ కొట్టింది. ఎందుకు ఆశ్చర్యం వేసిందో చెప్తాను. అరే, ఇంత హామీలు ఇచ్చావు, ఇచ్చిన ప్రతీది క్యాలెండర్ వేసుకొని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే ప్రభుత్వాలు ఎక్కడున్నాయి? అసలు నేనైతే చూడలేదు. మీరు ఎవరికన్నా అట క్యాలెండర్ వేసుకొని హామీలను ఇంప్లిమెంట్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఈ భారతదేశంలో ఉందంటే దాన్ని కామెంట్లో చెప్పండి. బోర్ ఎందుకు కొట్టిందంటే, సార్ ఇంత 5 ఏళ్ళు ఇదే క్యాలెండర్ని మీరు ఫాలో అవ్వటానికి మీరు పెట్టిన ఎఫర్ట్ ఏంటి? ఒక క్యాలెండర్ వేసేసి జనానికి కరెక్ట్ టైంకి డబ్బులు ఇచ్చేస్తున్నారు. జనాలకు మజా ఎక్కడ వస్తుంది? ఆ మసాలా ఎక్కడ కావాలి? సో జనాలకు కావాల్సింది మీరు ఫస్ట్ సంవత్సరం ఫస్ట్ మంత్ నుంచే ఇచ్చుకుంటూ పోతే నెక్స్ట్ 5 ఏళ్ళు వాళ్లకు ఇంకేదో వస్తుందన్న ఆశ కోల్పోతారు కదా. వాళ్లకు ఫస్టే ₹1,00,00,000 ఇస్తానని చెప్పారు, మీరు ₹1,00,00,000 ఫస్టే ఇచ్చేసారనుకోండి, వాడు ఇంకో ₹1,00,00,000 కోసం చూస్తాడు. రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి రాజకీయ నాయకులే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ₹1,00,00,000 ఇస్తానని చెప్పి ₹10 ఇచ్చి 99,99,990,990 నీకు నెక్స్ట్ కమ్మింగ్ ఇయర్స్లో ఇచ్చేస్తానని చెప్తారు. లాస్ట్ ఆ మిగిలిన ₹999 ఇచ్చి నన్ను గెలిపిస్తే మిగిలిన నువ్వు ఖచ్చితంగా నేను కోటీశ్వరుని చేస్తానని చెప్తారు. ఇది ట్రెడిషనల్ రాజకీయ విధానం. దీన్ని మార్చేసి మీరు 5 ఏళ్ళు నేను క్యాలెండర్ వేసి డబ్బులు ఇచ్చేసాను, అవును జనాలు మీరు బాగుపరిచారు, మాకు ఆశలు ఎక్కువ, ఇంకొంచెం ఏమైనా ఇస్తారేమో అని ఆలోచించాము. ఇప్పుడు మా ఆశల మీద నీళ్లు పడ్డాయి. మీరు పోరాడాలి కదా, అసెంబ్లీకి వెళ్ళి పోరాడాలి కదా. సరే, అసెంబ్లీలో అవమానపడతారు. మీరు
ఏదైతే ప్రజలకు ఇచ్చామని ఇప్పుడు వచ్చి చెప్తున్నారో పవర్లో ఉన్నప్పుడు ఏం చేశారు సార్? పవర్లో ఉన్నప్పుడు చెప్పాలి కదా. నిజానికి మీరు ఇంత ఇస్తున్నారన్న విషయము రెగ్యులర్గా రాజకీయాలు అప్డేట్ అయ్యి ఫాలో అవుతున్న నాకు కూడా తెలియదు. ఇంత ఇస్తున్నారు, ఇంత ఇచ్చారు ప్రజలకు, పథకాలు తెలుసు కానీ వీటిని ఇంత క్రమబద్ధీకరంగా ఇస్తున్నారు, ఇంత కరెక్ట్గా అకౌంట్లో పడుతున్నాయి డీబీటీ ద్వారా అనేది మాకు తెలీదు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయం ఇట్స్ ఒక ట్రెడిషనల్ రాజకీయము, పక్కత్ రాజకీయం. ఇది ఫక్త్ రాజకీయం అంటారు దీన్ని. ఎట్లా అంటే ఒకవైపున తమకు కావాల్సిన అంటే మన పార్టీకి ఒక ఎజెండా ఉంటుంది, దాన్ని ఫాలో చేసుకుంటూ అపోజిషన్ పార్టీని ఎలా హోల్డ్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి అని తెలుసుకొని ముందరికి వెళ్తున్న వారు చంద్రబాబు నాయుడు. ఏమీ తెలియని పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకున్నాడు. మరి ఇప్పుడు నష్టపోయింది ఎవరు? మీరు చేసింది చెప్పుకోలేక, జనాలకు ఏం చేశారో చెప్పుకోలేక, మీరు ఓడిపోయి 6 నెలల తర్వాత ఇప్పుడు వచ్చి నాది 14 లక్షల కోట్లు కాదు 6 లక్షల కోట్లు అప్పని ఇప్పుడు చెప్తున్నారు. ఎలక్షన్ క్యాంపెయిన్లో చెప్తే కూడా వినరు జనాలు. అంతకు ముందు మీకు 5 ఏళ్ళ అవకాశం ఉంది. మీరు కూర్చొని చక్కగా వివరించవచ్చు కదా జనాలకు, ఇంత అప్పు ఉంది, ఇంత చేస్తున్నాం మనమని. ఓవరాల్గా యావరేజ్గా పర్ హెడ్ ఒక్కొక్క మనిషికి ఈ రాష్ట్రంలో ఉన్న అప్పు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు 19,000 చిల్లర అయితే మీరు చేసిన అప్పు 15,000 చిల్లరే అన్న విషయాన్ని మీరు ఇప్పటిదాకా చెప్పకపోవడం మీ ఫెయిల్యూర్. మీ ఓటమికి ఎవడో కారణం కాదు. జనాలన్నీ అర్థం చేసుకుంటారులే, జనాలకు అన్నీ తెలుస్తాయిలే, మంచి చేసేవాడు చెడు చేసేవాడు తెలుస్తాయిలే అని మీరు ఎప్పుడైతే ఆలోచించారో అక్కడ ఫెయిల్ అయ్యారు మీరు. అన్నీ అర్థం చేసుకుంటే జనాలు ఎవరు సార్? అందరు దేవుళ్ళు అవుతారు, లేదా అందరు మేధావులు అయిపోతారు. ఈ భూమి మీద ఉన్న జనాలలో 100కి 99.99% మందికి జనాలకు చెప్పాల్సిందే. ఒక పెద్దలు చెప్పిన సామెత ఉంది, అడగందే అమ్మైనా పెట్టదు అని. మీరు చెప్పందే మీ గురించి ఎవరు పట్టించుకోరు. మిమ్మల్ని మీ విలువ, మీ మీద అభిమానంతో 40% మంది ఓటేశారు. కానీ మీరు ఏం చేశారో చెప్పుకొని ఉంటే ఇంకొక 20% వచ్చి ఉండేది. ఇప్పటి నుంచైనా మీరు ఏం చేశారో ప్రభుత్వాన్ని దుయ్యబట్టాల్సిన అవసరమే లేదు. మీరు ఏం చేశారో చెప్పుకుంటూ పోతే చాలు. ఎందుకంటే దాన్ని సైమల్టేనియస్గా ఈ కరెంట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసి తీరాలి. చెయ్యలేకపోయినప్పుడు ఆబ్వియస్లీ దట్ ఫెయిల్యూర్ విల్ గో ఇన్ టు ద పీపుల్. కానీ మీరు ఏం చేశారు, మీరు ఏం మాట్లాడాలి, ఇదంతా జనం ముందరకు వచ్చి మీరే మాట్లాడాలి. మీ తరఫున సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మరి విజయసాయిరెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు మాట్లాడితేనన్నా వింటామేమో, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడితే వినాం. ఎందుకంటే ఆయన ముఖం చూసి మేము ఓట్లు వేయలేదు. మీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ కుటుంబాన్ని చూసి జనాలు ఓట్లు వేశారు. మీరు ఏదో చేస్తామని నమ్మారు, చేశారు. కానీ చేసింది చెప్పుకోలేక ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చొని అవమానాలు పాల్పడుతున్నారు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, బూతులు మాట్లాడే పనికి మాలిన నాయకుల్ని పక్కన పెట్టేసి సక్రమంగా మీరే ధైర్యంగా వచ్చి మీడియా ముందర మీరు మాట్లాడితే మీ కార్యకర్తలకు మీరే బలాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకెవ్వరు అవసరం లేదు దానికి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు కార్యకర్తలకు బలాన్ని ఇవ్వలేరు. వాళ్ళు జస్ట్ మోరల్ సపోర్ట్. మీరు ఇవ్వటం మీ బాధ్యత. మీరు ఇస్తేనే కార్యకర్తలు వింటారు. మీరు డైరెక్ట్గా మాట్లాడండి, నోబడీ కెన్ స్టాప్ యూ. అండ్ ప్రజలకు కూడా నేను చేసిన మీటింగ్ ఎంత క్లియర్గా అర్థమైందంటే, ఇంక్లూడింగ్ మొన్న అసలు ఒక 2 days బ్యాక్ నేను ఈ టాపిక్ అంతా నా నాన్ ఆంధ్ర ఫ్రెండ్తో మాట్లాడుతుంటే అబ్బాయి అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి లాంటి మనిషిని నేను ఎక్కడ చూడలేదు, ఇంత కష్టాలలో 10% నాకుంటే కూడా నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాను, అసలు ఆ మనిషి ఎలా తట్టుకొని నిలబడుతున్నాడు, ఇంతమంది ఇన్ని మాటలు అంటుంటే ఒరేయ్ అని ఒకరు, పిచ్చోడని ఒకరు. ఒక అమ్మాయి అయితే ఆన్లైన్లో అదేదో అమ్మాయి తన కజిన్తోనో బావతోనో మాట్లాడుతున్నట్టు ఎంత హేయమైన మాటలు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని. అమ్మాయి పేరు రంబడి రాంబాబు గారు కూడా ప్రస్తావించారు. సో ఓకే, మాట్లాడే ప్రతి ఒక్కరికి మనం సమాధానం ఇచ్చుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా మనం ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు, సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలన్నప్పుడు జీవితంలో అందరినీ ఇగ్నోర్ చేస్తూ ముందరికి వెళ్ళాలి. అది సాధించే దిశగా వెళ్ళాలి. అది మీరు వెళ్తున్నారు. కాకపోతే ఇప్పుడు మీరు చేస్తున్న ఎఫర్ట్స్ ఇంకా సస్టైనబుల్గా ప్లాన్డ్గా చేస్తే ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వం తరఫున మొదలైన సమస్యలను ప్రజల వద్ద కరెక్ట్గా తీసుకెళ్ళడం మీ వల్లనే అవుతుంది. కార్యకర్తలు, మిగతా ఈ సోషల్ మీడియా వారియర్స్ వీళ్ళు ఎవరు చేసినా కూడా లీడ్ మీ దగ్గర నుంచే రావాలి. సో ఇదొక టాపిక్ అయితే, చిన్న టాపిక్.
బడ్జెట్లో నిధులు కేటాయించడంలో సివియర్ ల్యాప్సెస్ ఉన్నాయి. సార్ దయచేసి అమ్మ ఒడి లాంటి పథకాలను హామీలు ఇవ్వకండి. హామీలు ఇస్తే హామీలను మిస్ చేయకండి. ఎందుకంటే రాష్ట్రంలో మనుషులు ఆశాజీవులు సార్. మీరేదో డబ్బులు ఇస్తారని ఏవేవో కమిట్మెంట్లు పెట్టుకొని అప్పుల పాలై నాశనం అయిపోకూడదు జనాలు. సో దయచేసి ప్రభుత్వాలు ఈ విషయాల్ని ఆలోచించాలి. పథకాలు ప్రామిస్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ ఓన్లీ టు ఆంధ్రప్రదేశ్, ఈవెన్ ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం. సో సెంట్రల్ గవర్నమెంట్తో కూర్చొని మాట్లాడుకోండి. స్టేట్ గవర్నమెంట్స్ అంతా మీ పథకాలు ఇచ్చేటప్పుడు ఒకసారి బ్రెయిన్ స్ట్రామింగ్ చేసుకొని ఇంతకన్నా దాటి పథకాలు ఇవ్వకూడదు అనే ఒక థ్రెషోల్డ్ లిమిట్ పెట్టుకుంటే దేశం బాగుపడుతుంది, మిడిల్ క్లాస్ వాడు బాగుపడతాడు. ఆలోచించాల్సిన అవసరం ఇది భారతదేశానికి. థ్యాంక్ యూ.